ప్రియమిదేవులారా. హుల్దా అంటే ముంగిస అనే అర్థం. అయినా అదృష్టవస్తు ప్రియమిద ఆమె తన స్వభావంలో ఈ భావాన్ని ఆవిడ అలవర్చుకోలేదు. పేరుకైతే ముంగిసే కానీ ప్రియమిదేవులారా తన యొక్క మరి జీవితంలో ఆ భావాన్ని ఆవిడ అలవర్చుకోలేదు. అలాగే సిగ్గుతో కూడా ముడుచుకుపోయే అడవి పిల్లి లాంటి కళ్ళు గల చిన్న జంతువులకు పోలిన గుణాలు ఏవి కూడా ఆమె జీవితంలో కనబడవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈసారి మన యొక్క పరిస్థితులు మనం చూస్తే చాలాసార్లు ఆడవారంగా మరి సిగ్గుపడుతూ ఉంటాం. అనేక విషయాల్లో బయటకు రావడం విషయంలో అయితేనేమి, మరి పురుషులతో సమానంగా మాట్లాడడం విషయంలో అయితేనేమి, ప్రియమిదేవులారా దేవుని యొక్క మాట చెప్పడం విషయంలో అయితేనేమి చాలాసార్లు సిగ్గుపడే మనస్తత్వం ఆడవారికి ఉంటుంది ప్రియమిదేవులారా. కానీ ఈవిడైతే అలా ముడుచుకుపోయే మనస్తత్వం కాదని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడుతుంది ప్రియమిదేవులారా. తన ఒప్పింపు ప్రకారం ధైర్యంగా మాట్లాడగలిగే, నిర్భయంగా కార్యాచరణలో పెట్టగల మనుషులు హుల్దా నాటి రోజుల్లో కూడా అవసరమయ్యారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిదేవులారా, ఇప్పుడే చాలామంది సిగ్గుతో ముడుచుకుపోయే మనస్తత్వాలు ఉన్నాయి. మరి ఈ హుల్దా టైంలో ప్రియమిదేవులారా మరి ఎన్నో వేల సంవత్సరాల క్రితం కదా ప్రియమిదేవులారా, అటువంటి పరిస్థితుల్లోనే ఆవిడ ఒక ప్రవక్తినిగా వాడబడిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమిదేవులారా. అటువంటి ఆ బిడ్డ విషయంలో మనము అంటే హుల్దా విషయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం ప్రియమిదేవులారా. అంటాడు, హుల్దా ఓ ప్రవక్త్రి, దేవుని చేతిలో బూరగా వాడబడ్డ స్త్రీ. ఆమె ఒక గృహిణి అవడం వల్ల లభించిన ప్రత్యేకమైన పిలుపు ఆమెను ప్రియమిదేవులారా సమాజానికి ఆవల ఉంచలేదట. ప్రియమిదేవులారా, ఈ హుల్దా ప్రవక్తిని దేవుని చేతిలో బూరగా వాడబడుతున్న స్త్రీ ప్రియమిదేవులారా ఈవిడ గృహిణి కూడా. ఈవిడ గృహిణి అవటం వల్ల గృహిణి యొక్క బాధ్యతను నిర్వర్తించకుండా దేవుని పని చేయలేదండి ప్రియమిదేవులారా. ఈవిడ గృహిణి అయినప్పటికీ తన కుటుంబ బాధ్యతను నెరవేర్చుకుంటూ ఈ యొక్క ప్రవక్తిని దేవుని యొక్క చేతిలో బూరగా వాడబడిందని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమిదేవులారా. ఏషియా రాజు యొక్క వస్త్రశాల అధికారి అయిన షల్లూము భార్య ఈ హుల్దా. వివాహితిగా ఆమె తన భర్తను అనుదినము కూడా అనురాగంగా చూసుకుంటుంది ప్రియమిదేవులారా. ఈరోజు ఒక బాధ్యతను దేవుడు మనకు అప్పచెప్పినట్లయితే, అలాగే లోకపరంగా చూసిన ఒక బాధ్యత మనం కలిగి ఉన్నట్లయితే ప్రియమిదేవులారా గృహాన్ని పట్టించుకునే పరిస్థితులు చాలామందికి ఉండవండి. ఎందుకంటే అధికారంగా అది నిర్వర్తించడానికి వారి టైం సరిపోద్ది ప్రియమిదేవులారా. గృహాన్ని పరిపాలించడానికి గృహాన్ని నడిపించుకోవటానికి ప్రియమిదేవులారా వారికి ఆ యొక్క పరిస్థితులు అంటే ఆ యొక్క టైం సరిపోదు. కానీ ఇప్పుడు రెండూ నిర్వర్తించిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమిదేవులారా. ఇప్పుడు గృహాన్ని వదిలిపెట్టలేదు. శారీరకమైన భర్త విషయంలో, కుటుంబ విషయంలో ఆవిడ ఏమాత్రము కూడా ప్రియమిదేవులారా గృహాన్ని తక్కువగా అని చేయలేదు. ఏది చేయాలో ప్రియమిదేవులారా అంటుంది కదా, అనురాగంగా తన భర్తనట అంతా మరి అనురాగంగా చూసుకుంది. తనకేది కావాలో సమస్తాన్ని సమకూర్చింది. తన గృహానికి ఏది కావాలో తను అంతగా ప్రియమిద చూసుకుంది. అలాగే ఆత్మీయమైన భర్త అయిన ప్రియమిదేవులారా ఆయన యొక్క విషయంలో కూడా పిలుపును ఆచరణలో పెట్టేందుకు తన వివాహమత ఆవిడకి ఆటంకము కాలేదు. దేవుని యొక్క పిలుపును ఆచరణలో అంటే తన యొక్క దేవుని యొక్క పిలుపుని లోకానికి తెలియచేయటంలో ఆచరణలో పెట్టడం విషయంలో తన వివాహమట దానికి ఆటంకం కాలేదు. ఈరోజు అనేక మంది ఆటంకాలుగా ఉంటారు ప్రియమిదేవులారా. ఇంట్లో కుటుంబంలో ఒక స్త్రీ బయటకు రావటానికి, ఒక స్త్రీ దేవుని మాట చెప్పటానికి, ఒక స్త్రీ దేవుని యొక్క వాక్యాన్ని వెదచల్లటానికి అనేక మంది ఆటంకాలుగా ఉంటారు. కానట ఈవిడికి గృహము చూసుకుంటుంది, గృహం యొక్క బాధ్యతను నిర్వర్తిస్తుంది, అలాగే దేవుని యొక్క పిలుపుని నమ్మకంగా ఆవిడ చేస్తూ ఉంది ప్రియమిదేవులారా. దాన్నట వివాహం ఏమాత్రం కూడా ఆటంకంగా లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రెండు బాధ్యతలను కూడా అవినాభావ సంబంధం ఉన్నట్టుగా ఆమె గమనించింది. అదే సమయంలో ఇజ్రాయేల్లో ప్రియమిదేవులారా ప్రవక్తలు కూడా ఉన్నారండి. ఆ ప్రవక్తలు కూడా దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నారు. దాంతోపాటు హుల్దా కూడా దేవుని ప్రవక్తనిగా వాడబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈవిడి అధికారి అయిన షల్లూము భార్య. ఎవరికి అధికారి అయినా? ఏషియా రాజు యొక్క వస్త్రశాల అధికారి. ఈరోజు అధికారంగా ఉన్న అనేక మంది యొక్క స్త్రీల యొక్క పరిస్థితి చూస్తే ప్రియమిదేవులారా వారికి బయటకు వచ్చే పరిస్థితి లేదు. వారు ఏం చేస్తారంటే కూర్చొని విలాసవంతంగా ప్రియమిదేవులారా మరి అక్కడ ఏమాత్రం కూడా అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాగే షాపింగ్లని ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు అంతేగాని దేవుని మాట తెలియచేసే ఆ పరిస్థితి అనేది ఉండదు. ఎందుకంటే ఆవిడ అధికారి భార్య ప్రియమిదేవులారా, రాజు యొక్క అధికారి భార్య. అధికారి భార్య అయినా సరే ఆవిడ తగ్గించుకొని వివాహ విషయంలో కానీ
తన భర్తకి అనురాగం చూపించడం విషయంలో కానీ, తన కుటుంబాన్ని ఏలుకోవడం విషయంలో కానీ దేవుడిచ్చిన ఆధిక్యతని ఏమాత్రం కూడా ఆవిడ తక్కువ చేయలేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రవక్తినిగా దేవుని పిలుపునందుకున్న ఆవిడ ప్రియమిత్రులారా దేవుని కొరకు ఆయన వాడబడిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా వాళ్ళు ఎవరంటే, ఈ మగ ప్రవక్తలు ఎవరనంటే ప్రియమిత్రులు ఇర్మియా 25:3-7 వచనాలు, జెఫన్యా 1వ అధ్యాయం 1వ వచనము 6-7 వచనాలు. వాళ్ళట ఇర్మియా, జెఫన్యాలు. వీరు దేవుని తట్టు తిరగమని ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రాధాయపడుతూ ఉన్నారు. అనేక మంది ఆ దినాల్లో దేవుని తట్టు తిరిగిన వారుగా లేరు. అనేక మంది ప్రియమిత్రులు వారు పాడైపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఇర్మియా ప్రియమిత్రులారా అలాగే జెఫన్యాలు కూడా దేవుని తట్టు తిరగమని వారికి దేవుని యొక్క మాటను తెలియచేసే ప్రవక్తలుగా ఉన్నారు. వాళ్ళతో పాటు హుల్దా కూడా ప్రవక్తనిగా వాడబడిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇజ్రాయేళ్లు దేవుడు విడిచిపెట్టారు. వాళ్ళకి ఎంత మాత్రము కూడా ఆయన మాటకు విధేయత చూపటం లేదు. దేశం అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా నిలబడింది. శతాబ్దాల క్రితమే మోషే ఇచ్చిన శాసనాలకు వారు ఏమైపోయారంటే దూరం అయిపోయారు. ప్రియమిత్రులారా దూరమైపోయిన ఇజ్రాయేల్ ప్రజలు ఆ శాసనాలను అక్షరార్థంగా యథార్థత చూపారు. శాసనాల ఆధారంగా ఇజ్రాయిల్లు దైవాశీర్వాదాలను ఐశ్వర్యాలను కూడా దేవుడి నుంచి కోరుకున్నారు. ఇతర దేశాలన్నింటిపైగా ఈ ప్రజలనట్ట దేవుడు ఎంపిక చేశాడు. ఈ ప్రజల్ని దేవుడు ఎంపిక చేశాడు. ప్రియమిత్రులారా దేవుడు ఆ ప్రజల్ని వాడుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. వారిని ఆశీర్వాదాలు ఐశ్వర్యం దేవుడు వారికి అనుగ్రహించాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రుల ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? తనకి సొంత బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడండి. ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించి తన సొంత ప్రజలుగా చేసుకున్నాడు, తన స్వకీయ జనముగా చేసుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా తన సొంత బిడ్డలుగా తన స్వకీయ జనముగా దేవుడు మళ్ళీ చేసుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వాళ్ళకి ఇవ్వబడ్డ ఆధిక్యతలన్నీ కూడా ఒకే ఒక్క షరతు మీద ఆధారపడి ఉన్నాయి. ఈరోజు మనకిచ్చిన ఆధిక్యతలన్నీ కూడా ఒకే ఒక షరతు మీద దేవుడు ఆధారపడేటట్లు చేశాడు. ఏంటి అదేనంటే ప్రియమిత్రులారా అది వాళ్ళు ఆయనకు నమ్మకంగా ఉండటమే. ఈరోజు కూడా నువ్వు కూడా దేవునికి ఇంత గొప్ప దేవుని కార్యం చేసినందుకు ఆయనకు నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమిత్రులారా ఈ ఇజ్రాయిల్ కూడా దేవుని విషయంలో ఒక్క మాట నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఆ నమ్మకత్వం లేదు. ప్రియమిత్రులారా ఆ నమ్మకమైన పరిస్థితి లేదు. ఐగుప్తు దేశం నుంచి ఇంతగా దేవుడు విడిపించి ప్రియమిత్రులారా వారిని దేవుని బిడ్డలుగా చేసుకుంటే, తన స్వకీయ జనముగా చేసుకుంటే వారు దేవుని మీద నమ్మకం ఉంచలేదని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు నీ కొరకు రక్తం కార్చాడు ఆయన, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ప్రియమిత్రులారా ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నావో లేదో ఒకసారి ఆలోచన చేసుకో. ప్రియమిత్రులారా అంటాడు వాళ్ళు నమ్మకంగా లేని పక్షంలో లభించే ప్రతిఫలాలు ఎలా ఉంటాయంటే చాలా భయంకరంగా ఉంటాయండి. వాళ్ళు దేవుణ్ణి కాదంటే దేవుడు వాళ్ళని కాదంటాడు. నువ్వు దేవుణ్ణి కాదంటే ఇంత గొప్ప కార్యం దేవుడు నీకు నమ్మకంగా నీ జీవితంలో చేస్తే నువ్వు నమ్మకంగా దేవుని విషయంలో లేవు. ప్రియమిత్రులారా అలా దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళు నమ్మకంగా లేని పక్షంలో లభించే ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఏమంటున్నాడంటే వాళ్ళు దేవుణ్ణే కాదంటే దేవుడు వాళ్ళని ఏమంటున్నాడు? ప్రియమిత్రులారా వాళ్ళని కూడా నాకు కాదు అంటున్నాడు, నాకు అవసరం లేదంటున్నాడు. ప్రియమిత్రులారా యెహోషువ 4వ అధ్యాయం 6వ వచనాన్ని చూసినట్లయితే, నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును, నీవు దేవుని ధర్మశాస్త్రమును మరిచితివు గనుక నేనును కూడా నీ కుమారులను మరుస్తానంటున్నాడు. ప్రియమిత్రులారా నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానముని విమర్శించుచున్నావు విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును, నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివు గనుక నేనును కూడా నీ కుమారులను మరిచిపోతానంటున్నాడు. ప్రియమిత్రులారా నీకు కాపుదలు ఇచ్చే, నీకు ఆరోగ్యం ఇచ్చే, నిన్ను సంరక్షించి ప్రియమిత్రులారా తన సింహాసనం మీద కూర్చోబెట్టుకొని తన పరలోక రాజ్యంలో నిన్ను ఉంచాలని నీ పట్ల నమ్మకమైన కార్యం దేవుడు చేస్తే నువ్వు నమ్మక దేవుని విషయంలో ప్రియమిత్రులారా ఆయన అంటున్నాడు నేను మరిచిపోతాను, నా ధర్మశాస్త్రాన్ని నా వాక్యాన్ని నువ్వు మరిచిపోయావు గనుక నువ్వు నాకు అవసరం లేదు, నీ బిడ్డలు నాకు అవసరం లేదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమిత్రులారా అనుకుని ప్రళయం వారి మీద పడుతుంది. ప్రియమిత్రులారా ముగింపులో మోషే ద్వారా అనుగ్రహింపబడ్డ వాగ్దాన దేశంలో వాళ్ళు ఉండరు అని దేవుడు చెప్పాడు.
ఎవరైతే నా మాట వినరో, ఎవరైతే నాకు నమ్మకమైన జీవితం జీవించరో, ఎవరైతే నా వాక్యాన్ని పఠించరో, నా వాక్యంలో వారు ఉండరో, వారు నాకు అవసరం లేదు. వారు నా వాగ్దాన దేశంలోకి రారు, నా పరలోక రాజ్యంలో వారికి స్థానం లేదు. ప్రియమైన దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవులరా అంటాడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి ప్రియమైన 6, 4 ఇవన్నీ కూడా వచనాలు మీరు రాసుకోండి, ఇంటి దగ్గర చదవండి. విధేయత కలిగి జీవించేందుకు కొలబద్దగా తన ప్రజలను ఆకర్షితుల్ని అనుగ్రహించాడు. తన ప్రజలు తనకు విధేయులుగా ఉండగలిగేందుకు ఆయన సమస్తము కూడా వారికి చెప్పాడండి. ఎలా విధేయత కలిగి ఉండాలి, ఎలాగ దేవుళ్ళో ఉండాలి, ఎలా దేవుళ్ళో ఉంటే దేవుని చేత ఆశీర్వదించబడతారు, అవన్నీ కూడా ఇజ్రాయెల్కి దేవుడు నేర్పించాడు. తన బిడ్డలకి దేవుడు ముందుగానే అవన్నీ విషయాలు కూడా నేర్పించాడు. ప్రియమైన దేవుళ్ళరా వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలని అనుగ్రహించాడు. తన ప్రజలు తనకు విధేయులుగా ఉండగలిగేందుకు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా జాగ్రత్తగా వివరించాడు. వాళ్ళు ఏమి చేయాలని ఆయన కోరాడో దాని విషయంలో దేవుడు తన ప్రజల్ని చీకట్లో వదిలివేయలేదండి. ఆయన చీకట్లో వదిలేయలేదు. నేను ఐగుప్తు దేశం నుంచి విడిపించాను, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి నేను బయటకు తీసుకొని వచ్చాను, మీ శత్రువులైన ఐగుప్తీలని నేను సంహారం చేశాను, మిమ్మల్ని నేను ప్రియమైన అక్కడి నుంచి ఇజ్రాయెల్ని దేవుడు అన్నాడు బయటకు వెళ్ళిపోండి అని అల్లా. వాళ్ళు విడిచిపెట్టలేదు, వాళ్ళు చీకట్లో విడిచిపెట్టలేదు. ఈరోజు మనల్ని కూడా ఆయన చీకట్లో విడిచిపెట్టలేదు, కానీ ఆయన యొక్క వాక్యాన్ని మనకు నడిపించడానికి ఆయన మనకిచ్చాడు. ప్రియమైన దేవుళ్ళరా ఆ రోజు కూడా వాళ్ళకేంటి ప్రియమైన దేవుళ్ళరా చీకట్లో వదిలివేయలేదు. ఆయనకేది అవసరమో వాళ్ళకు బాగా తెలుసు. ప్రియమైన ఇజ్రాయేలీలు ఆయన ఆజ్ఞలను మర్చిపోకుండా వాటిని ప్రియమైన దేవుళ్ళరా వాళ్ళట హృదయాల్లో దాచుకోమని చెప్పాడు. వాళ్ళ పిల్లలకి వాళ్ళు దైవ వాక్యాన్ని బోధించాలి. వాళ్ళు కార్యకలాపాలన్నీ కూడా దైవ నడిపింపులో జరగాలని దేవుడు ముందుగుండానే వారికి అన్ని కూడా తెలియచేశాడని దేవుని యొక్క వాక్యం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల ఇంటికి వెళ్ళి చదువుకుంటే అవన్నీ కూడా ఇజ్రాయెల్కి నేర్పించాడు దేవుడు. ప్రియమైన కాబట్టి దేవునికి విధేయత చూపటం ఇజ్రాయెల్కు అంత కష్టమైన పనేమి కాదు. ఎందుకనంటే విధేయత వాళ్ళకు అందుబాటులోనే ఉంది. ఎందుకు తెలుసా? అది వాళ్ళకు శక్తికి మించిన పని కాదు, కానీ దైవ శాసనాల్ని వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంటారు. తోరా 5 గ్రంథాలు కూడా వారికి చిన్నప్పుడే దేవుడు నేర్పిస్తాడండి. ఆ గ్రంథాల్లోనే వారు పెరిగారు. ప్రియమైన వారు పెరిగి వారిలో హృదయాల్లో వాటిని దాచుకొని ప్రియమైన క్షణాల్లో వల్లించే స్థితిలో వారు ఉన్నారు. ఈరోజు మనకి వాక్యము ప్రియమైన మనకి వాక్యము అప్పచెప్పే పరిస్థితి మన జీవితాల్లో లేదు, చదివే పరిస్థితి మన జీవితాల్లో లేదు, అది కంఠస్థం చేసే పరిస్థితి మన జీవితాల్లో లేదు. కానీ ఇజ్రాయెల్కి వారు చిన్నప్పటి నుంచే ప్రియమైన దేవుని యొక్క వాక్యాన్ని చదివి వారి హృదయంలో వారు భద్రం చేసుకుంటారు. వారి క్షణాల్లో ఏ మాట చెప్పమన్నా కూడా వాక్యాన్ని చెప్పగలిగే ఆ పరిస్థితుల్లో వారు ఉంటారు. ప్రియమైన అంతగా దేవుడు వారిని ఆదరించి నడిపించి తన ఆజ్ఞలు తన వాక్యం సమస్తాన్ని కూడా తన ప్రజలకు దేవుడు ఇచ్చాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుడరా ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 14వ వచనాన్ని చూసినట్లయితే, నువ్వు దాన్ని అనుసరించుటకు నా మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట కూడా మాట ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఇంతగా దేవుని యొక్క వాక్యం నీకు వస్తున్నప్పుడు ప్రియమిత్రులారా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నీ సెల్ కానీ నీ టీవీ కానీ ప్రియమిత్రులారా ప్రసంగికుల ద్వారా కానీ మీటింగ్స్ ద్వారా కానీ నీ దైవజనుల ద్వారా కానీ ప్రతి విషయంలో కూడా వాక్యం నీకు అందుతుంది. అది నీ నోట ఉంది, నీ మనసులో ఉంది, నీ హృదయంలో ఉంది. కానీ నువ్వు ధ్యానం చేస్తున్నావా? వాక్యం కోసం ఎప్పుడైనా ధ్యానం చేసావా? ప్రియమిత్రులారా ఇక్కడ అంటాడు, ఆయన కోరిందల్లా ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరించి జీవించడానికి వాళ్ళు ఇష్టపడాలి. ఆయన సహాయంతో బలముతో వాళ్ళు ఈ పని చేయగలరు. ఈ విధంగా దేవునితో నడిచిన దేశం వర్ధిల్లడం ప్రపంచం అంతా కూడా చూడగలుగుతుంది. మొదట్లో దైవ భీతి గల మంచి రాజుల పరిపాలనలో ఉన్నంత కాలము కూడా వారు బహుగా ఆశీర్వదించబడ్డారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా అంటాడు, అంతా బాగానే జరిగిపోయింది. యెహోవాకు యథార్థంగా జీవించిన దావీదు రాజు పాలనలో దేవుడు ఇజ్రాయెల్ను బహుగా ఆశీర్వదించాడండి. అలాగే ఆ తర్వాత భక్తిలో మారు పేరైన సొలొమోను పాలనలో ఇజ్రాయెల్ పేరు లోకమంతా కూడా వారి యొక్క కీర్తట వ్యాపించింది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సొలొమోను రాజు గొప్ప జ్ఞాని. ఇతడు దావీదు రాజు కుమారుడు. తర్వాత కాలంలో ఇజ్రాయెల్ క్రమక్రమంగా వారు ఆధ్యాత్మికంగా చెడిపోతూ ఉన్నారు. ప్రియమిత్రులారా ఎందుకంటే సరైన నడిపించే రాజు వాడికి లేడు, నడిపించే నాయకుడు సరైన వాడు లేడు. ఈరోజు ప్రియమైన దేవులారా నీకు బలమైన వాక్యం వర్తమానం వస్తూ ఉంటే నువ్వెంతవరకు బలపడుతున్నావు?
ఎంతవరకు నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, ఎంతవరకు నువ్వు దీవించబడుతున్నావు, ఎంతవరకు వాక్యాన్ని నువ్వు ధ్యానించగలుగుతున్నావు ఆలోచన చేసావా? ప్రియమైన దేవులారా, ఇక్కడ అంటాడు దైవ నిబంధన నుండి మరీ ఎక్కువ దూరం అయిపోయారు. మనిషే ఆమోనల్లా అనేక మంది రాజులు దేవునికి దూరం అయ్యారు. ప్రియమైన దేవులారా, ఆమోను ప్రస్తుత రాజు తండ్రి, మనిషే కూడా ప్రస్తుత రాజు యొక్క తాత. ఇంకా కొంతమంది రాజులు బహు క్రూరులై ఆధ్యాత్మికంగా దిగజారిపోయారట. వీరంతా కూడా ఇష్టపూర్వకంగానే విగ్రహారాధకులయ్యారు. అయిష్టంగా ఎవరు కూడా వారిని చేయలేదు. వారు ఇష్టపూర్వకంగా, ఎందుకంటే వారి రాజులు దాన్ని అనుసరించారు కనుక వీరు కూడా వారి పాలనలో విగ్రహారాధకులు అయిపోయారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఇంతగా వాక్యం చెప్తున్నా, ఇంతగా నీకు హెచ్చరిక వస్తున్నా, ఇంతగా దేవుడు నిన్ను బలపరుస్తున్నా, నువ్వేం చేస్తున్నావు? ఆ రోజు ఇజ్రాయేలే చనిపోయారు. ఈరోజు మనము కూడా మన ఆలోచనలతో, మన తలంపులతో, మన క్రియలతో దేవునికి దూరం అయిపోయి లోకానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉన్నాం. నేనెక్కడ విగ్రహారాధన చేశానండి అంటారు చాలామంది. కానీ ప్రియమైన అటువంటి దానికి తాలూకు పరిస్థితులు అన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. ప్రియమైన అది నువ్వు విగ్రహారాధనతో సమానమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 2 దినవృత్తాంతాల గ్రంథం 33:1-25 వచనాలు చూస్తే ఇజ్రాయేల్ ఎలా చెడిపోయారో వారి యొక్క జీవితం కోసం అక్కడ తెలియచేయబడుతుంది. ప్రియమైన దేవుడా, అలాగే ఆలయ భవనాలకు కొద్ది దూరంలోనేనట ఈ హుల్దా న్యాయస్థానాన్ని ఆరంభించింది. ఎక్కడుందట? ఆలయానికి కొద్ది దూరంలో, ఆలయ భవనాలకు కొద్ది దూరంలోనే హుల్దా న్యాయస్థానాన్ని ఆరంభించింది. యెరూషలేములో నూతన భాగమైన ఆ ప్రదేశంలో ప్రతిరోజు కూడా ఆమె ప్రభువును గురించి సలహాలు ఇస్తూ ఉండేది. ఈ చెడిపోయిన ఇజ్రాయేల్ జీవితంలోంచి, ఈ చెడిపోయిన విగ్రహారాధనకు అలవాటు పడిపోయిన వీరి జీవితంలోంచి, వీరి జీవితాలకి ఆవిడ ఏం చేస్తుందంటే ఒక న్యాయస్థానం ఏర్పాటు చేసుకొని దేవునికి కొద్ది దూరంలో ఆ ఆవరణలోనే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ప్రియమైన ఆవిడ ఏం చెప్తుందంటే ప్రభువుని గురించి సలహాలు ఇస్తూ ఉంది. ఈరోజు ఆ పరిస్థితి ఎంతమంది లోకంలో మరి ప్రియమైన మన ముందు ఎంతమంది జీవితాలు పాడైపోయిన స్థితిలో ఉన్నాయి, ఎంతమంది నరకానికి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమాత్రమైనా మనకు బాధ్యత అన్నది ఉన్నదా? దేవుని యొక్క ఆశీర్వాదాలు చూస్తున్నావు, దేవుని యొక్క ప్రియమైన మరి ఆశీర్వాదకరమైన పరిస్థితిని చూస్తున్నావు. దేవుడు నీకు ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు తోడై ఉండి అనేకమైన ఆశీర్వాదాలు నీకు కుమ్మరిస్తూ ఉంటే ప్రియమైన నశించిపోతున్న ఆత్మల కొరకు భారం అన్నది మనకుందా? ఈ హుల్దా ఎక్కడుందంటే ఆలయ ప్రాంగణంలోనే ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఆవిడ ఏం చేస్తుందంటే ఆ చెడిపోయిన ఇజ్రాయేల్ జీవితంలో అనేక మందికి దేవుని మాటలు తెలియజేసే ఆ వ్యక్తిగా ఉందని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, ఇజ్రాయేల్ ఎంత దిగజారిపోయినా దేవుణ్ణి విచారించే ప్రజలు కొద్దిమంది అయినా ఈ హుల్దాను బట్టి కొంతమంది అయినా ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నిన్ను బట్టి ఎంతమంది రక్షణలోకి వస్తున్నారు? నిన్ను బట్టి ఎంతమంది దేవుని మార్గంలోకి వస్తున్నారు? నిన్ను బట్టి ఎంతమంది నరకం నుంచి మోక్షంలోకి నడిపించబడుతున్నారు? ప్రియమైన దేవులారా, ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ సజీవమైన సాక్ష్యం లోకానికి తెలియచేస్తున్నావా? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తన ఏర్పాటులో నువ్వు స్వకీయమైన జనముగా ఉన్నావు. దేవుడికి నువ్వు దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు, ఆయనకి బిడ్డలుగా ఉన్నావు. ఆయన యొక్క వార్తని లోకానికి తెలియచేసే బిడ్డగా నువ్వు ఉన్నావో లేదో ఒకసారి ఆలోచన చేసుకో. ప్రియమైన దేవులారా, ఇక్కడ అంటాడు ఇజ్రాయేల్ ఎంత ప్రియమైన దేవులారా దిగజారిపోయినా దేవుణ్ణి విచారించే ప్రజలు కొద్దిమంది అయినా అక్కడ ఉన్నారని ఎవరిని బట్టి అంటే ఈ హుల్దాని బట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే హుల్దా తన విధుల్ని నిరాటంకంగాను బాహాటంగాను నిర్వర్తిస్తుంది. ఇతర ప్రవక్తలు ఒత్తిడి వల్ల దాచుకున్నట్టు హుల్దా దాచుకున్న అవసరం లేకుండా పోయింది. కొంతమంది ప్రవక్తలు భయపడి విషయాలు చెప్పలేదు. ఇర్మియా ప్రవక్తకి అక్కడ విషయాలు చెప్తే ప్రియమైన దేవుని మాటలు చెప్తే అతను చంపేస్తామని నీరు లేని నూతిలో అతను తోసేశారు. ప్రియమైన చాలా సంవత్సరాలు అతను జైల్లో పెట్టారు. అతనికి ఆహారం కూడా ఇవ్వకుండా ప్రియమైన మరి చాలా భయంకరంగా హింసించారు అనేకమైన ప్రవక్తల్ని. ప్రియమైన ఆ మాటలు చెప్పడానికి వారు భయపడేవారు, కానీ హుల్దా అలా భయపడలేదట. ప్రియమైన ఆవిడ నిరాటంకంగాను బాహాటంగాను దేవుని యొక్క మాటను తెలియచేయటానికి ఆవిడ చాలా ఇష్టపడిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హుల్దా దాచుకోని అవసరం లేకుండా పోయింది. అనేక సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా దేవుణ్ణి ప్రేమించి సేవించిన రాజు యోధారాజుగా వచ్చాడు. ఇంతవరకు చెడిపోయారు. రాజును బట్టి ఇజ్రాయేల్ అందరూ కూడా విగ్రహారాధకులైపోయారు. వారు దుర్మార్గంగా ప్రవర్తించడం వల్ల, దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించడం వల్ల దేవుని దూరపరిచి విగ్రహాలకి ఆరాధన చేసేలాగా ఇజ్రాయేల్ వారు నడిపించారు. ఇప్పుడైతే ప్రియమైన యూదా
గోత్రానికి ఒక మంచి రాజు వచ్చాడట. ప్రియమిత్రులారా, ఆయన దేవుని ప్రేమించి సేవించిన రాజుగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియజేయబడుతుంది. అతడు యోషియా రాజు. ఇతడు పితరుడైన దావీదు అడుగుజాడల్లో నడిచి దైవ శాస్త్రాన్ని జాగ్రత్తగా పాటించి వాటి నుండి దూరం కాలేదట. ప్రియమిత్రులారా, ఎందుకనంటే ఈయన తన తల్లి ప్రభావం వల్ల తనకు దేవుని ఎడల ఇంతటి సమర్పణ జీవితం అలవడిందట. ఎవరి వల్ల వచ్చింది? తన తల్లి ప్రవర్తన ద్వారా. ప్రియమిత్రులారా, ఈ రాజు కట దేవుని యందు భయము, సమర్పణ, దేవుని మార్గంలో నడిచే ఆ గొప్ప పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందంటే తల్లి వల్ల వచ్చిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు తల్లులుగా మన పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నాం? తల్లులు మన పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నాం? మన పిల్లలు దేవుని మాట చెప్పే స్థితిలో ఉన్నారా? ఇతను ఏం చేశాడో తెలుసా? ప్రియమిత్రులారా, ఈయనకి సమర్పణ జీవితం అలవడింది. ఇతడు తప్పుడు దేవతల బలిపీఠాలను పడద్రోశాడట, విగ్రహాన్ని చూర్ణం చేశాడట, విగ్రహారాధనలో మునిగి తేలుతున్న దేశాన్ని శుభ్రపరచని ఆరంభించాడు. పని వాళ్ళని పెట్టి దేవాలయాన్ని మరమ్మతు చేయించి అభివృద్ధి పరిచాడట. ప్రియమిత్రులారా, చూద్దాం 2 దినవృత్తాంతాలు 34:1-13 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లయితే మీకు ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ప్రియమిత్రులారా, అంతగా ఈ యూదా రాజైన ప్రియమిత్రులారా యోషియా రాజట అంతగా ప్రియమిత్రులారా మరి ఆ దేశాన్ని అంతగా బాగు చేశాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరి వల్లనంటే తన తల్లి వల్ల, తన తల్లి చెప్పిన బోధ వల్ల. పిల్లలు ఎలాగా దేవుని మార్గంలో నడిచారో దేవుని యొక్క పరిస్థితి ప్రియమిత్రులారా ఆ రాజుగా పరిపాలించడానికి అంతవరకు పరిపాలించిన రాజులు చేసిన ఆ విగ్రహాలన్నీ కూడా తీసి పారేశాడు. ప్రియమిత్రులారా, దేశాన్ని శుభ్రం చేశాడు, దేశంలో ఉన్న విగ్రహ బలిపీఠాలను చూర్ణం చేసేసాడు. అంతగా ప్రియమిత్రులారా ఆ యొక్క రాజు పరిపాలన తల్లి వల్ల ప్రారంభమైందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన పిల్లలు మనం ఏ పని చేస్తున్నాం, మన పిల్లలు అదే పని చేస్తారు. నువ్వు దేవుని మాటను తెలియజేసిన వ్యక్తిగా ఉన్నట్లయితే నీ పిల్లలు కూడా నీ మార్గంలో ప్రియమిత్రులారా దేవుని యొక్క మాటను తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎలా తయారు చేస్తారు మన పిల్లల్ని? మన పిల్లల యొక్క ప్రవర్తన ఎలా ఉంది? మన పిల్లల యొక్క జీవితం ఎలా ఉంది? మన పిల్లల యొక్క జీవితాన్ని చూసి ఇతర ఫ్రెండ్స్ కానీ ఇతర యొక్క బంధువులు ఎవరు చూసినా కూడా వారిని చూసట ప్రియమిత్రులారా అనేక మంది రక్షణలోకి రావాలి. కానీ మన పిల్లలు ఎలా ఉన్నారు? ప్రియమిత్రులారా, ఈ ఇజ్రాయేల్ రాజు యోషియా రాజు ప్రియమిత్రులారా ఎంతగా దేవుని దగ్గర అయినా సమర్పణ కలిగి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హుల్దాన్ న్యాయస్థానంలో ఆలయం మరామత్తు చేసే పని వాళ్ళ మాటలే వినబడ్డాయట. ఏమనంటే వాళ్ళు ఆలయ పని చేస్తూ కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమనంటే ఈ రాజు కోసం మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ రాజు తన తల్లి వల్ల ప్రభావితుడయ్యి మరి దేశంలో ఉన్న అన్ని విగ్రహాలని మరి ఆయన ప్రియమిత్ర తీసివేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న బలిపీఠాలను చూర్ణం చేసేస్తూ ఉన్నాడు. మరి దేశాన్ని శుభ్రపరుస్తూ ఉన్నాడు. అలాగే ఈ ఆలయాన్ని కూడా మరి కట్టడానికి పాడైపోయిన ఈ ఆలయాన్ని బాగు చేయడానికి ఆ రాజు పని పూనుకున్నాడని ఈ మాటలట హుల్దాకి వినబడతా ఉన్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, ఇలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నమట 5 మనుషులు ఆమె వైపు రావడం గమనించింది. 5 వ్యక్తులు ఈమె వైపు వస్తూ ఉన్నారట. ఈవిడ న్యాయస్థానంలో కూర్చుంది. అక్కడ కూర్చొని దేవుని దగ్గర ప్రియమిత్రుని విజ్ఞాపన చేస్తూ ఉంది. దేవుడు తెలియజేసిన మాటలు ఇతరులకు తెలియచేస్తూ ఉంది. అటువంటి టైంలో 5 వ్యక్తులట ఆమె వైపు రావటం గమనించిందట. వాళ్ళట ఆమె వారిని సులభంగా గుర్తించిందట. ఎవరనంటే ప్రధాన యాజకుడు హిల్కియా, కార్యదర్శి షాపాను, ఇంకా ఇతర రాజసేవకులు. ప్రియమిత్రులారా రాజసేవకులు అక్కడికి వస్తూ ఉన్నారు. వారి మొహాలట తీవ్రంగా ఉన్నాయి, మాటలు సరిగ్గా రావటం లేదు. రాజుగారి నుండి మేము ప్రత్యేక ఆజ్ఞను పొందాము. ఏమని చెప్తున్నారు ఈవిడ దగ్గరికి వచ్చి? రాజుగారి దగ్గర నుంచి మేము ప్రత్యేకమైన ఆజ్ఞను పొందాము. అవి మోషే ధర్మశాస్త్ర సంబంధమైనవి. మరమ్మతుల విషయంలో డబ్బు వెలికి తీస్తుండగా మోషే ధర్మశాస్త్రం నాకు ఆలయంలో దొరికింది అని హిల్కియా వివరించాడు. ప్రియమిత్రులారా, దేవుని యొక్క ధర్మశాస్త్రం అట ఈ ఆలయ మరమ్మతులు చేయటానికి డబ్బు తీస్తున్న సమయంలో ఈ బైబిల్ దొరికిందట, వాక్యం దొరికిందట. ప్రియమిత్రులారా ఆ వాక్యం దొరికితే ప్రియమిత్రులారా ధర్మశాస్త్రము నాకు ఆలయంలో దొరికిందని హిల్కియా వివరిస్తూ ఉన్నాడు. 2 దినవృత్తాంతాలు 34వ అధ్యాయము 14వ వచనం 15 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. ప్రియమిత్రులారా 2 దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 18, 19 వచనాలు కూడా మీరు రాసుకున్నట్లయితే ప్రియమిత్రులారా షాఫాను సంభాషణ కొనసాగించాడు. అందులోని విషయాలను మేము రాజుగారికి చదివి వినిపించాము.
ప్రియమిత్రులారా, ఒక దేశంగా, ఒక జాతిగా ప్రియమిత్రులారా, ఈ యొక్క ఇజ్రాయేల్ దైవ శాసనాన్ని మనం పాటించడం లేదని రాజుగారు భయభ్రాంతులకు గురయ్యారట. ఎప్పుడైతే వాక్యం చదివారు, వాక్యం తీశారో వాటిలో ఏముందంటే దేవుని యొక్క శాసనాన్ని మనం పాటించడం లేదు. ప్రియమిత్రులారా, రాజుగారు భయభ్రాంతులతో నిండిపోయారు. రాజుగారట తన వస్త్రాలను చింపుకున్నారట. ప్రియమిత్రులారా, ఈ వాక్యాన్ని చదివి భయపడిపోయి ఆయన వస్త్రాలు చింపుకొని ప్రియమిత్రులారా తన ప్రజల పాపం విషయంలో ఆయన సిగ్గుపడ్డాడు. ప్రియమిత్రులారా, ఇంత భయంకరమైన పాపం, వాక్యం తెలిసి కూడా, పద్ధతులు తెలిసి కూడా, ఆజ్ఞలు తెలిసి కూడా ఇంత విగ్రహారాధనకి ఎలాగ ప్రజలు వెళ్ళిపోయారని ఆయన సిగ్గుపడ్డాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని గమనించి దేవుని కోపాన్ని ఎప్పుడు మన మీదకి వ్రాలుతుందో, ఎప్పుడు దేవుడి కోపాన్ని పంపిస్తాడని ఆయన భయపడిపోయి ప్రియమిత్రులారా నూతనంగా కనుగొన్న గ్రంథం విషయంలో దైవ చిత్తాన్ని తెలుసుకునేందుకు ఆయన మనుషులు తన దగ్గరకు వచ్చారని ప్రవక్తి హుల్దా తెలుసుకుంది. ఈ మనుషుల్ని దేవుని గ్రంథంలో ఏ విషయాలు ఉన్నాయో అది దేవుడు ఏమని బయలుపరుస్తాడో అని చెప్పి ప్రవక్తి దగ్గరికి దేవుడు వాళ్ళని పంపించాడు. చూడండి ఎంత ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు హుల్దాకి. ఒక హుల్దా ప్రవక్తిని అయ్యుండి ఎంత ఆధిక్యతను, రాజు అక్కడున్న తన దగ్గర పరివారాన్ని 5గురిని ఇక్కడ పంపించాడు. ప్రియమిత్రులారా, ఈ గ్రంథంలో ఏముందో, ఎంత భయంకరమైన ఉగ్రత మన మీదకి వస్తుందో దాన్ని తెలుసుకోవటానికి ప్రవక్తి దగ్గరికి వెళ్ళు, హుల్దా దగ్గరికి వెళ్ళని తెలుసుకొని రండి అని చెప్పి ఆ యొక్క ప్రవక్తి దగ్గరికి వాళ్ళని పంపించాడు. ఈరోజు నీకు కూడా అంత ఆధిక్యతనిచ్చాడండి. దేశాన్ని మార్చగలిగే పరిస్థితి, దేశ ప్రజల్ని మార్చగలిగే పరిస్థితి, దేశ నాయకుల్ని మార్చగలిగే అంత ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడు. కానీ అది మనం గమనించటం లేదు. ప్రియమిత్రులారా, ఇక్కడ అంటాడు కదా, ఈ లోకంలో దైవ వాక్యాన్ని ప్రచురించేందుకు దేవునికి మానవుడు అవసరమయ్యాడు. పురుషులు ఆయన్ని ఎక్కువ కాలం సేవించారు. అలాగే ఇప్పుడు ఆయనకు ఒక స్త్రీని వినియోగించుకుంటూ ఉన్నాడు. ఓ స్త్రీగా ఆమె పురుషులతో పోటీ పడటం మంచిది కాదని సరిగ్గా భావించింది. హుల్దా ఆమె స్త్రీ అయినందువల్ల తన బాధ్యతల నుండి తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. తన సాధనంగా పనిచేయగల వ్యక్తి కోసం నీ దేవుడిని కనిపెడుతున్నాడు. ఆ వ్యక్తి దేవునికి కావాలి. ప్రియమిత్రులారా, మగవారు పురుషులు చాలా సేవ చేస్తూ ఉన్నారు. కానీ పురుషులపైన ఆధిక్యంగా ప్రవర్తించడానికి కాదు, కానీ తనకున్న స్థానంలో దేవుడు ఆవిడని వాడుకోవడానికి ఆవిడని ఎన్నుకున్నాడు, ఆవిడని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి ఒక వ్యక్తి కావాలి, ఆయన పని చేయడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి నువ్వే అయితే నువ్వు దేవుని పని చేస్తావా? దేవుని పని చేస్తే నీకు అంత ఆధిక్యతను దేవుడు అనుగ్రహిస్తాడు. ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతాడు. ప్రియమిత్రులారా, తక్కువ వానిగా ఎంచొద్దండి. హుల్దాని ఒక స్థానంలో దేవుడు ఉంచాడు. ప్రియమిత్రులారా, ఇక్కడ అంటాడు యెహోవా స్తుతింపబడతాడని హుల్దా భావించింది. యెషయా రాజు దొరికిన గ్రంథాలని లెక్క చేయక గ్రంథాలయంలో పెట్టాడట. ఈయన దైవ గ్రంథంలో రాజు భవన గ్రంథాలయంలో అలంకరణ కోసం ఉంచాడట. ప్రియమిత్రులారా, అలంకరణ కోసము వినియోగించాడు. కానీ వాస్తవానికి వారు అందులో లిఖితమైన శాసనాన్ని వారు ప్రియమిత్రులారా చాటాలి, అది ప్రచురపరచాలి. కానీ వీరేం చేస్తున్నారంటే దాన్ని గ్రంథాలయంలో దాచారు. ప్రియమిత్రులారా, కనుగొనబడ్డ గ్రంథం గురించి హుల్దా ఏమీ దాచకుండా స్పష్టమైన జవాబు ఇచ్చిందట. ఆమె పెదవుల మీదుగా దేవుడే మాట్లాడుతున్నందువల్ల ఆమె వ్యక్తుల లెక్కలోనికి తీసుకోలేదు. ప్రియమిత్రులారా, ఆవిడ ఎవ్వరికీ భయపడలేదు, దేనికి భయపడలేదు. రాజు పంపించాడని, రాజుకి ఇది తెలియచేస్తే రాజు నన్ను ఎక్కడ మరి ఉరి మీద ఎక్కిస్తాడో, నన్ను ఎక్కడ జైల్లో పెడతాడని భయపడలేదు. ఏది దేవుడు తెలియచేశాడో దాన్ని అంతటినీ కూడా ఆవిడ తెలియచేసిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 23 నుంచి 23-24 వచనాలు కూడా చదువుకోండి. ప్రియమిత్రులారా, ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా ఈ విధంగా చెప్తున్నాడు, మిమ్మల్ని నా దగ్గరకు పంపిన మనిషితో ఇలా చెప్పండి. ఎవరో మనిషి? హుల్దా దగ్గరికి పంపించిన మనిషితో చెప్పు. ఎవరో మనిషి? అర్థమవుతుందా వాక్యం? అసలు ఎవరండి మనిషి? ఎవరు పంపించారు? 5గురిని హుల్దా దగ్గరికి ఎవరు పంపించారు మరి చెప్పడానికి? రాజు పంపించాడు. ప్రియమిత్రులారా, రాజుకు ఆ మనిషికి చెప్పండి అని చెప్తుంది. ప్రియమిత్రులారా, ఆ మనిషితో ఇలా చెప్పండి, దేవుడు ఇలా చెప్తున్నాడు. అనేక మాటల్లోనే ప్రవక్తిగా ఆమె చెప్పే విషయము విలువ వస్తుంది. ప్రియమిత్రులారా, దేశం జాతి మొత్తం కూడా సర్వనాశనం కాబోతున్నట్టు ఆమె ప్రవచించింది. వాళ్ళు దైవ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి దేవునికి విరోధులయ్యారని ఆవిడ ప్రియమిత్రులారా ప్రవచనం చెప్పిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవ్వరికీ భయపడలేదు, ఎవ్వరికి మాట చెప్పడానికి రాజుకి కానీ
అక్కడున్న అధికారులకు కానీ ఆవిడ భయపడలేదు ప్రియమైన ఈ ప్రవచనం చెప్పడానికి. ఈరోజు ప్రవచనాలు చెప్పడానికి ప్రియమైన దర్శనాలు చూసినా కళలు చూసినా ఎవరేమోనో అనుకుంటారేమోనని ప్రియమైన మరి అది తెలియచేయని పరిస్థితుల్లో ఉంటున్నారు చాలామంది. దేవుని వాక్యం చెప్పడానికి కూడా ఆటంకాలు చాలామందికి. దేవుని వాక్యం చెప్తే ఏమనుకుంటారు, దేవుని వాక్యం చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, అనవసరం నీకు. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు, ఆ పని నువ్వు నమ్మకంగా చేయి. నమ్మకమైన వ్యక్తి కొరకు దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. ఆ నమ్మకమైన వ్యక్తి నువ్వే అయితే నువ్వు కరెక్ట్గా దేవుని కొరకు పని చేయి. ప్రియమైన దేవుడా, ఇక్కడ ఆవిడ కరెక్ట్గా ఏమంటుందంటే సర్వనాశనాన్ని సూచించే భయంకరమైన వర్తమానం ఇప్పుడు వచ్చింది. అయినా హుల్దా ఏమీ దాచిపెట్టలేదు. ప్రవచనం పలకడం వల్ల వచ్చే ఫలితాన్ని గురించి ఆమె భయపడలేదు. ఆ ప్రవచనం ఆమె వ్యక్తిగత జీవితాన్ని కూడా వర్తించవచ్చు. ఒకవేళ నా జీవితం కూడా అలా ఉందేమో, నా పరిస్థితి కూడా అలా ఉందేమో, నేను సరైన దారిలో నడవటం లేదేమో, దేవునికి ఇష్టమైన మార్గంలో నేను ఉండట్లేదేమో అని నన్ను నేను సరి చేసుకుంటూ మీకు ఆ వాక్యాన్ని అందిస్తున్నప్పుడు మీ జీవితాలు కూడా మీరు ఏం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుని మార్గంలో నడిపించబడాలి. దేవునికి నమ్మకమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి. ఒకవేళ దేవుడు నేను పిలుచుకుంటే నీ గృహాన్ని నువ్వు నిర్వర్తించాలి. అలాగే దేవుడు చెప్పిన పనిని కూడా నువ్వు నిర్వర్తించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, అందువల్ల ఇక్కడ అంటాడు కదా, దేవుని మాటల్లో ఒక్క తీర్పు మాత్రమే కాక కృప కూడా ఉంటుందండి. ప్రియమైన యెషయా రాజు దేవుని పట్ల చూపిస్తున్న ప్రేమ, నమ్మకత్వం, లేఖనాల విషయంలో అతని చురుకైన ఆ మెలకువలు కలిగిన ఆ వ్యక్తిని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడారా, 2 దినవృత్తాంతాలు 34, 26, 28 వచనాలు చూసినట్లయితే, అందువల్ల యెషయా రాజు మరణించేదాకా కూడా ఆయన యొక్క తీర్పును వాయిదా వేశాడు. దేవుని యొక్క తీర్పునట ఈ యెషయా రాజు మరణించే అంతవరకు కూడా ఆ తీర్పు, ఆ ఉగ్రత ఇజ్రాయెల్ మీద చూపించలేదు. ఎందుకనంటే ఆయన దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాడు కనుక. ప్రియమైన మరి యొక్క ఇజ్రాయెల్లో ఉన్న అపరిశుభ్రత అంతా కూడా తీసివేసి దాన్ని పరిశుద్ధపరిచాడు గనుక, ఆయన దేవుని మాట విన్నాడు గనుక, ప్రవక్తి ద్వారా దేవుని మాట విని ఆయన ప్రియమైన ఆయన ఏం చేశాడంటే దానిలో ఉన్నదంతా కూడా తీసివేసి దేవుని మార్గంలోకి నడిపించడానికి ఆయన ఇష్టపడ్డాడు గనుక ఆయన ఉన్నంత వరకు కూడా ఏ తీర్పు కూడా దేవుని యొక్క తీర్పు ఆ దేశం మీదకి కానీ వారి మీదకి కానీ రాలేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సిద్కియా రాజు పరిపాలనా కాలంలో ఇజ్రాయెల్ మీదకి ఆ దైవ తీర్పు రాబోతుంది. అప్పటికల్లా దేవుని కోపాగ్ని పాత్రట అంచుల దాకా నిండి ఉంది. అతని ఉగ్రతట, దేవుని యొక్క ఉగ్రతట ప్రియమైన అంచుల దాకా నిండి ఉంది. అది ఎప్పుడు భూమి మీద ఒలికిస్తాడో దేవునికి తెలియదు. కానీ ఈ యెషయా రాజు యొక్క ప్రవర్తన బట్టి ఆ ఉగ్రతను ఆయన ఆపాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మారు మనసు పొందమని దేవుడు ఎన్నిసార్లు పిలిచినా ఇజ్రాయేలీలు ప్రియమైన దేవుడరా ఆయన మాట పట్టించుకోలేదటండి. ప్రియమైన ఇర్మియా 29:19 అందువల్ల ఆ శిక్షను తప్పించేందుకు అవకాశమే లేదు. అయినా ఆయన హెచ్చరికల్ని దేశం అంతా కూడా త్రోసిపుచ్చిందట. ఇర్మియా 22:29 ఓ దేశమా, ప్రభు అయిన దేవుని మాటలు ఆలకించుడి. యెరూషలేము అందులోని దేవాలయము ధ్వంసం చేయబడతాయి, ప్రజలు చెరపట్టబడతారు. హుల్దా ఇచ్చిన దైవ వర్తమానాన్ని విన్న యెషయా రాజు ఆమె ద్వారా దేవుడు మాట్లాడాడని నిస్సందేహంగా ఆయన నమ్మాడు. ప్రియమైన దేవులారా, అలాగే అందువల్ల అతి త్వరగా ఏదైనా చేయాలని భావించాడు. తగిన చర్యలు ఆయన తీసుకున్నాడు. ప్రియమైన దేవులారా, 2 దినవృత్తాంతాలు 34-30 వచనాలు అంటాడు, ప్రజా నాయకులతో కలిసి సరాసరి దేవాలయంలోకి వెళ్ళాడు. రాజు యెరూషలేము యూదాల్లో ఉన్న చిన్నలకు పెద్దలకు ప్రజలందరికీ కూడా దైవ శాసనాన్ని వినిపించాడు. ఇలా ఉంది పరిస్థితి ప్రియమైన అని ఆయన హుల్దా ఏం మాట్లాడిందో ఆ మాటలన్నీ కూడా వారికి తెలియచేశాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రజలు కూడా చాలా ఆసక్తితో ఉన్నారట. రాజుల వారు కూడా దేవుడు తన ప్రవక్తి హుల్దా ద్వారా తప్పనిసరిగా దేవుడు మాట్లాడాడని వారు విశ్వసించారు. ఈ హుల్దా చెప్పిన మాటను రాజు విశ్వసించాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా విశ్వసించారు ఇది దేవుని మాట అని. ఈరోజు ఎవరు విశ్వసిస్తున్నారు? దేవుని మాట ఇంతగా ప్రకటన చేస్తే ఏదో వచ్చాము, ఏదో కూర్చున్నాము, అంతే అయిపోయింది, కూర్చోవాలి కనుక కూర్చున్నాము, ఇక అయిపోయింది, ఇంకెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం, ఇంక లోకమే కదండి, ఇక గృహస్థ జీవితమే, అంతేగాని దేవుని కొరకు నిలబడాలి, భయంకరమైన ఉగ్రత ఉంది అని ఏమాత్రం కూడా భయం అన్నది మన జీవితాల్లో లేదు. ప్రియమైన దేవులారా అంటాడు, అప్పటి నుంచి దేవుని సేవిస్తామని ప్రియమైన గట్టి
ప్రతిజ్ఞ కూడా వారు చేశారట. సంపూర్ణ హృదయంతో సంపూర్ణ ఆత్మతో ఆయనకు విధేయులుగా ఉండేందుకు అందరూ కూడా తన ఇష్టాన్ని తెలియచేశారు. ప్రియదేవులారా, ఫలితంగా దేశం అంతా కూడా అంతకు ముందు ఎన్నడూ లేని ఉజ్జీవం వచ్చిందటండి. అలాగే ప్రజల్లో గొప్ప ఉజ్జీవాన్ని వచ్చింది. రాజు, ప్రజానాయకులు, దేశం అంతా కూడా దేవునితో నూతనంగా వారు నిబంధన చేసుకున్నారని దేవుని యొక్క వాక్యం. అంటే ఎంతగా మార్పు దేవుడు తీసుకుని వచ్చాడు. హుల్దా యొక్క ఆ యొక్క ప్రవచనం ద్వారా వీరందరూ కూడా మార్పు చెందారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవులారా, ఈరోజు ఒక స్త్రీగా నువ్వెంతగా వాడబడుతున్నావు, దేవుని కొరకు నువ్వు ఎంతగా బాధ్యత వహించి నీకు అప్పచెప్పిన పనిలో ఎంత నమ్మకంగా జీవిస్తున్నావో నువ్వు ఒకసారి ఆలోచన చేయి. దేవులారా, ఇక్కడ అంటాడు, ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రియమిత్రులారా, పస్కా పండుగ మరొకసారి జరిపించారట. గతంలో దేవుడు వాళ్ళకు ఎలా విడుదల కలుగు చేశాడో వాళ్ళు మర్చిపోయారు. ప్రియమిత్రులారా, రాబోయే క్రీస్తును సూచించే బలిని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. నిర్గమకాండం 12:1-7 వచనాలు, 23వ వచనము 23వ అధ్యాయం 14-15 వచనాలు చూసినట్లయితే ఐగుప్తు నిర్గమము ప్రియమిత్రులారా వాళ్ళు మర్చిపోయారు. ప్రియమిత్రులారా, వాళ్ళు ఆ యొక్క సాంవత్సరిక పండుగను ఈ యొక్క పండుగనట దేవుడు మోషే ద్వారా ఏర్పాటు చేశాడనే విషయాన్నట వాళ్ళు విస్మరించారు. సంవత్సరాలుగా వారు ఈ పండుగను చేయలేకపోయారు. ఈ పస్కా పండుగని, ఆ పస్కా పండుగ, పస్కా బలి వధించిన తర్వాతే వారు ఐగుప్తు దేశాన్ని దేశం నుంచి వారికి బయటకు వచ్చారు. అది మర్చిపోయారండి వాళ్ళు. కొన్ని సంవత్సరాలుగా దాన్ని మర్చిపోయారు. ఆయన చేసిన బలి, ఆయన చేసిన రక్షణ ఈరోజు కూడా మనం మర్చిపోయాం. దేవుడిచ్చిన విలువైన రక్షణ, ఆయన బలి అయిపోయి ఇచ్చిన రక్షణ మనం ఏం చేస్తామంటే మర్చిపోయామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియదేవుడా, ఇంత రాజు ఎలా ఉండాలని దేవుడు కోరాడో అలా ఉండటానికి యెషయా రాజు ప్రయత్నించి ఆ విధముగానే జీవించాడట. ఈరోజు నువ్వు ఎలా ఉండాలో దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. ఏ విధంగా నువ్వు ఉంటే దేవుని చేత వాడబడతావో దేవుడు నీకు తెలియచేస్తా ఉన్నా కూడా మనం వాడబడే పరిస్థితుల్లో లేకుండా ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నైతిక సరిహద్దుల్ని నెలకొల్పారు. ఈ శుభ్రపరిచే విధానం కేవలము రాజ నగరానికే కాదు కానీ దేశం మొత్తానికి చెందుతుంది. ఉత్తర శాబ భూభాగం నుండి దక్షిణ బేర్షవా దాకా ఇందులో కలిసి ఉంది. వీళ్ళందరూ కూడా దేవుని మార్గాన్ని అనుసరించారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ ద్వారా నీ కుటుంబం, నీ ద్వారా నీ ఇరుగు పొరువారు, నీ ద్వారా నీ రాష్ట్రం, నీ ద్వారా నీ దేశం, దేశ నాయకులు వీరందరూ కూడా రక్షణలోకి దేవుడు తీసుకుని వస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడారా అంటాడు, దైవ సాహసాల పట్ల దేవుడు ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో ఆ విషయాన్ని మోషే ద్వారా లిఖితపూర్వకంగా అనుగ్రహించాడు. ఆ ప్రతి రాజుతో ఉంటుంది. అతడు తన జీవితకాలం అంతా కూడా ప్రతి దినము కూడా ఆ శాసనాన్ని రాజు చదవాలి. ఆ వాక్యాన్ని రాజు నిత్యము కూడా చదవాలి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18-19 వచనాలు అంటాడు, దేవుని న్యాయశాస్త్రాన్ని తెలుసుకొని వాటిని పాటించడం ద్వారా దేవునికి భయపడడం నేర్చుకుంటాం. ప్రియదేవులారా, యెషయా రాజు దైవ వాక్యాన్ని పఠించి ధ్యానించి ఆ విధంగా నడుచుకోవడంతో అతడు దైవాశీర్వాదాన్ని అనుభవించాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ సత్యాన్ని అనేక ధర్మశాస్త్ర చుట్టలు తెలియచేస్తూ ఉన్నాయి. యెహోషువ 1:8, కీర్తన 1వ అధ్యాయం 1-3 వచనాలు చదివితే అవిధేయత వెంట దైవ శాపం ఉంటుందండి, విధేయత వెంట దైవ ఆశీర్వాదము అనుసరిస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియదేవులారా, లేఖనాలు వినడం ద్వారా యెషయా రాజు జీవితమే కాక దేశం అంతా కూడా మారిపోయింది. యూదాలో ఎన్నడూ లేని విధంగా దైవారాధన సంస్కరింపబడింది. దైవ విరుద్ధమైన దేశము సజీవునిదై దేవుని వైపు మరొకసారి అది మళ్ళిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరి ద్వారా? ఒక హుల్దా అయిన ఒక ఆడదాని ద్వారా, ఒక స్త్రీ ద్వారా దేవుడు ఎంత ఉజ్జీవాన్ని ఆ ఇజ్రాయెల్ దేశంలో ఆయన తీసుకుని వచ్చాడో ఒకసారి ఆలోచన చేయండి. ఏది ఏమైనా చివరి తీర్పు ప్రియదేవులారా ఇక్కడ అంటాడు కదా, ప్రవక్త హుల్దా కాలం నాటి ప్రజలు అనేక సంవత్సరాలట దైవ కృప పొందారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హుల్దా పేరు చరిత్ర వెలిగించింది. ఆమె జీవిత ప్రభావము చాలా దూరం వెళ్ళింది. ఆ పేరుతో దైవ వాక్యాన్ని బోధించటంతో దేశ రాతనే స్వాధీనంలో ఉంచింది. హుల్దాకు దేవుని వాక్యం తెలుసు, అందువల్ల ఆమె ఇతరులకు ఆ వాక్యాన్ని బోధించి ప్రోత్సహించింది. ఈరోజు వాక్యం నీకు తెలిసినట్లయితే అది నీలో దాచుకోవడానికి కాదు, కానీ అది ఇతరులకి ప్రోత్సాహకరంగా ఉండాలి, ఇతరుల్ని దేవుని దగ్గరికి నడిపించేదిగా ఉండాలి, ఇతరుల జీవితాల్లో అది ఆ వాక్యం పనిచేసేదిగా ఉండాలి, వారి జీవితాలు బాగు చేసేదిగా ఉండాలి. అలా నీలో వాక్యం ఉన్నట్లయితే అది ఇతరులకు నువ్వు ప్రకటించు.
లేదా వాక్యం లేదు కాబట్టి నీ జీవితమే ప్రియమైన దేవునికి ఇష్టకరంగా ఉండదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇతర ప్రవక్తల్లా హుల్దా భవిష్యత్తు విషయాన్ని గూర్చి అందరి రహస్యాలను గూర్చి బహిర్గతం చేయలేదు. తరతరాలుగా దేవుడు వినియోగించిన విధానంలో దైవ చిత్తాన్ని ఆవిడ నెరవేర్చింది. ప్రియమైన సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఆమె ప్రజలతో సహకరించిందట. ప్రియమైన ఆమె ప్రజలు మళ్ళీ దైవ వాక్యంలో ఆసక్తి చూపుతూ ఆ వాక్యాన్ని వింటూ చదువుతూ ప్రియమైన దాన్ని పఠిస్తూ ధ్యానిస్తూ ఉంటే అద్భుత కార్యాలు దేశంలో దేవుడు చేశాడు. ప్రియమైన అలాగే మానవులు దేవుడు చెప్పింది చేసేందుకు సముఖత చూపితే మానవులకు అసాధ్యమైన విషయాలే ఉండవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతగా దేవుని యొక్క వాక్యం అద్భుతాలు చేస్తాడు, అసాధ్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రియమైన అనేక మంది జీవితాలను వెలిగిస్తాడు, అనేక మంది బ్రతుకులు మార్చబడతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందరూ స్త్రీల మాదిరి హుల్దా కూడా ఒక స్త్రీ మాత్రమే. ప్రియమే అయినా దేవుని వాక్యం పట్ల ఆమె సమర్పణ, దాన్ని కట్టుబడి ఉండేందుకు ఆమెలో ఉన్న ధైర్యం దేశంలోని పురుషుల్ని అధిగమించేటట్టు చేసేయట. ప్రియమిదరా అక్కడ ఉన్న పురుషుల్ని ఆ యొక్క వాక్యము అధిగమించేటట్టు హుల్దా అంతగా ప్రియమిదరా ఆవిడ ప్రియమిదర వాక్యాన్ని ఇతరులకు అందించింది, అంతగా వాడబడింది. ఒక ప్రవక్త్రిగా ఆయన దేశంలో ఉజ్జీవం రావటానికి ఆవిడ పనిచేసిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆమె జీవితంలో అవకాశము ప్రజరిల్లినప్పుడు ఆమె సిద్ధంగా ఉంది. హుల్దా దైవ విరుద్ధమైన దేశాన్ని దేవుని వైపు నడిపించడంలో సహకరించిన స్త్రీగా ఉంది. ఈరోజు దైవ విరుద్ధమైన దేశంగా ఉంది మన దేశం, విగ్రహారాధన కలిగిన దేశంగా ఉంది మన దేశం. అనేకమైన విగ్రహ గుళ్ళు కట్టేస్తూ ఉన్నారు ప్రియమిదేవులరా. మరి ఈ దేశాన్ని దేవునికి దేవుని వైపు నడిపించేవారుగా మనం ఉన్నామా లేదో ఒకసారి ఆలోచించేద్దాం. ఒక స్త్రీగా నీకెంత బాధ్యతను దేవుడిచ్చాడు. ప్రియమిదేవులు ఒక ప్రవక్త్రిగా హుల్దా ఆ దేశాన్ని మార్చడానికి ఒక్క స్త్రీ ప్రియమిదేవుల దేశాన్నే మార్చింది, అక్కడ రాజులనే మార్చింది, అధికారులనే మార్చింది. వారందరూ కూడా దేవుని వైపు తిరిగి గొప్ప ఉజ్జీవాన్ని చూశారు, అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకరమైన కార్యాలు చూశారు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎంతోమంది నశించిపోతున్నారు ప్రియమిదేవులారా. దేవుడి మాటలు మనం వినుకుள்ள దీవించును గాక. ఆమేన్.